బాక్సాఫీస్ దగ్గర ఆల్మోస్ట్ 5 ఏళ్లుగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ సినిమాతో తన లక్ ని పరీక్షించుకోవడానికి వచ్చేశాడు. వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ముందుగా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకోగా మొదటి టాక్ ఏంటో బయటికి వచ్చేసింది. స్టోరీ పాయింట్ ఏమీ రివీల్ చేయడం లేదు, కానీ లైట్ డబ్బున్న వాళ్ళ దగ్గర నుండి డబ్బు దొంగలించి అవసరమున్న వాళ్ళకి ఇచ్చే హీరో ఒక బిజినెస్ డీల్ మీద ఇండియాకు వచ్చే హీరోయిన్ ని ట్రాప్ చేయాలని చూస్తాడు. ఈ క్రమంలో జరిగిన కథ ఏంటి, ఆ తర్వాత నుండి కథ ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సింది. వెంకీ కొడుముల అంటే కామెడీ ఎంటర్టైనర్స్ ని తీయడంలో మంచి దిట్ట అన్న పేరు ఆల్రెడీ వచ్చేసింది. దానికి తోడు చిన్న మెసేజ్ ను కూడా జోడిస్తాడు. ఈ సినిమా విషయంలో అదే మ్యాజిక్ ను మళ్ళీ రీక్రియేట్ చేశాడు వెంకీ కొడుముల. కథ పాయింట్ విషయానికి వస్తే కొంచెం కిక్ సినిమా కథను పోలినట్లు అనిపించినా ఓపెన్ అయినప్పటి నుండి కామెడీ సీన్స్ తో ఆకట్టుకుంటూ సాగిపోయిన సినిమా. లవ్ సీన్స్ కొంచెం బోర్ అనిపించినా చాలా చోట్ల కామెడీ వర్కౌట్ అయిందని చెప్పాలి. ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా బాగా మెప్పించడం. ఫస్ట్ హాఫ్ ఓవరాల్ గా ఎబో యావరేజ్ లెవెల్ టు హిట్ లెవెల్ లో కామెడీతో ఆకట్టుకుని మంచి రిపోర్ట్స్ ని సొంతం చేసుకోగా సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచగా సెకండ్ హాఫ్ కామెడీతో పాటు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా పర్వాలేదనిపించేలా ఉండటం, తర్వాత ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ దాకా ఫుల్ జోరుతో సాగడం. అక్కడక్కడ కొంచెం బోర్ ఫీల్ అయినా కానీ ఓవరాల్ గా సెకండ్ హాఫ్ కూడా బాగానే ఆకట్టుకుందని చెప్పాలి. మొత్తం మీద సినిమా పూర్తయ్యే సమయానికి రీసెంట్ టైమ్ లో నితిన్ నటించిన మూవీస్ అన్నింటిలోకి బెస్ట్ మూవీగా అనిపించింది రాబిన్ హుడ్ మూవీ. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ ఎబో యావరేజ్ టు హిట్ లెవెల్ లో అనిపించగా సెకండ్ హాఫ్ ఎబో యావరేజ్ లెవెల్ లో అనిపించిందని చెప్పవచ్చు. మొత్తం మీద సినిమా పూర్తయ్యే టైం కి ఎబో యావరేజ్ టు హిట్ లెవెల్ లో ఉందని చెప్పవచ్చు. ప్రీమియర్స్ నుండి సినిమాకు మంచి రిపోర్ట్స్ సొంతమవుతూ ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు ఇక రెగ్యులర్ షోలకు మాస్ అలాగే కమర్షియల్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ నుండి ఇంకా బెటర్ టాక్ ను సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉన్న నేపథ్యంలో రీసెంట్ నితిన్ మూవీస్ లోకి బెస్ట్ అవుట్పుట్ ఉన్న మూవీగా మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు రాబిన్ హుడ్ సినిమా గురించి. దాంతో రెగ్యులర్ షోలకు ఇంకా బెటర్ టాక్ సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉన్న ఈ సినిమా మొత్తం మీద నితిన్ కి మంచి కంబ్యాక్ మూవీగా నిలిచే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఓవరాల్ గా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర సినిమా ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి. మీరు సినిమా ప్రీమియర్స్ ను చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.